హాయ్ అండి, నమస్తే. మీ భక్తి యుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మార్గశిర మాసం విశిష్టత, ఈ మాసంలో వచ్చే పర్వదినాల గురించి తెలుసుకోబోతున్నాం. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావడంతో మార్గశిరం అనే పేరు వచ్చింది. మార్గశిర మాసాన్ని మాఘశీర్షం అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. తానే మార్గశిరమని అర్జునునికి కృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పారు. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల ఇది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ నెల ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని పెంచుతుంది. ఈ నెలలో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా, ఎలాంటి దైవ కార్యమైనా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నమాట. చంద్రుడు మనఃకారకుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోతే మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకే చంద్రుడు అనుకూలించే కాలంలో చేసే దైవారాధన మనోధైర్యాన్ని పెంచుతుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్చస్థానం వృషభ రాశి. మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందింది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలను చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. కార్తీక మాసంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తులు మార్గశిరంలో భగవంతుడి చింతలో తన్మయత్వం పొందుతారు. నిర్మలమైన ఆకాశంలా మనస్సులు కూడా ఈ నెలలో నిర్మలంగా ఉంటాయి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో అన్నీ పవిత్రమైనవే అయినా వైకుంఠ ఏకాదశి మరింత ప్రత్యేకం. అన్ని ఏకాదశుల్ని చంద్రమానం ప్రకారం గణిస్తే వైకుంఠ ఏకాదశిని సౌరమానాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి, మోక్ష ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశి రోజు వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని చెబుతారు. దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ రోజు ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకుంటారు. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణువును దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. అంటే భగవద్గీత లోకానికి అందిన రోజు ఇది. ఇంత పవిత్రమైన మార్గశిర మాసంలో చేసే ఏ పూజైనా, ఏ అభిషేకాలైనా, ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణు భగవానుడు తెలియచేశాడు. ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన భక్తి యుక్తి ఛానల్ వీడియోస్లో కానీ, ప్లేలిస్ట్లో కానీ